Dear learners, welcome back to our channel Learn English Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 21వ రోజు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ టెన్స్ని ఎలా యూజ్ చేస్తారు, అలాగే ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయనే విషయాలను కూడా మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ అంతా మీకు పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్ ప్రకారం హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి V3 యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనం సబ్జెక్ట్స్ ప్లేస్లో ఐ, వి, యూ, దే ఏదైనా ప్లూరల్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత హ్యావ్ యూజ్ చేసి V3 యూజ్ చేయాలి. V3 అంటే మరేంటో కాదు, ఏదైనా ఒక వెబ్ యొక్క థర్డ్ ఫామ్. అలాగే సబ్జెక్ట్ ప్లేస్లో మనం హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ యూజ్ చేసినట్లయితే వాటి తర్వాత హ్యాస్ యూజ్ చేసి V3 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ రూల్ ఇన్ దిస్ టెన్స్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యూ, దే ఏదైనా అంటే ప్లూరల్ యూజ్ చేసినట్లయితే ఎలా ఉంటాయి స్టేట్మెంట్స్ అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూశాను. ఇక్కడ ఐ యూజ్ చేసిన తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత సీన్ అంటే సి అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేస్తాం, సీన్. ఇలా మనం చెప్పడం జరిగింది. వీ హ్యావ్ సీన్ దట్ మూవీ, మేము ఆ మూవీ చూసాము. యూ హ్యావ్ సీన్ దట్ మూవీ, మీరు ఆ మూవీ చూసారు లేదా నువ్వు ఆ మూవీ చూసావు. దే హ్యావ్ సీన్ దట్ మూవీ, వాళ్ళు ఆ మూవీ చూసారు. మై ఫ్రెండ్స్ హ్యావ్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్స్ ఆ మూవీ చూసారని చెప్పి ఇలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు నెగిటివ్ చెప్పాలంటే సింపుల్గా ఈ హ్యావ్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. దాన్నే హ్యావెంట్గా మనం చెప్తూ ఉంటాం. చూడండి, ఐ హ్యావెంట్ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూడలేదు. వీ హ్యావెంట్ సీన్ దట్ మూవీ, మేము ఆ మూవీ చూడలేదు. యూ హ్యావెంట్ సీన్ దట్ మూవీ, నువ్వు ఆ మూవీ చూడలేదు లేదా మీరు ఆ మూవీ చూడలేదు. దే హ్యావెంట్ సీన్ దట్ మూవీ, వాళ్ళు ఆ మూవీ చూడలేదు. మై ఫ్రెండ్స్ హ్యావెంట్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్స్ ఆ మూవీ చూడలేదని చెప్పి ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్లో స్టార్టింగ్లోనే హ్యావ్ రావడం జరుగుతుంది, తర్వాత సబ్జెక్ట్స్ వచ్చి తర్వాత V3 వచ్చి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ రావడం జరుగుతుంది. చూడండి, హ్యావ్ ఐ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూసానా. హ్యావ్ వి సీన్ దట్ మూవీ, మేము ఆ మూవీ చూసామా. హ్యావ్ యూ సీన్ దట్ మూవీ, నువ్వు ఆ మూవీ చూసావా లేదా మీరు ఆ మూవీ చూసారా. హ్యావ్ మై ఫ్రెండ్స్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్స్ ఆ మూవీ చూసారని చెప్పి ఇలా మనం పాజిటివ్ వేలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇన్ కేస్ నెగిటివ్ అయితే స్టార్టింగ్లోనే హ్యావెంట్ రావడం జరుగుతుంది, తర్వాత సబ్జెక్ట్స్ రావడం జరుగుతుంది, తర్వాత V3 రావడం జరుగుతుంది. చూడండి, హ్యావెంట్ ఐ సీన్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూడలేదా. హ్యావెంట్ వీ సీన్ దట్ మూవీ, మేము ఆ మూవీ చూడలేదా. హ్యావెంట్ యూ సీన్ దట్ మూవీ, నువ్వు ఆ మూవీ చూడలేదా లేదా మీరు ఆ మూవీ చూడలేదా. హ్యావెంట్ దే సీన్ దట్ మూవీ, వాళ్ళు ఆ మూవీ చూడలేదా. హ్యావెంట్ మై ఫ్రెండ్స్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్స్ ఆ మూవీ చూడలేదా అని చెప్పి ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే హ్యాస్ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ హ్యాస్ సీన్ దట్ మూవీ, అతను ఆ మూవీ చూశాడు. ఇక్కడ చూడండి, హీ సబ్జెక్ట్, హ్యాస్ యూజ్ చేసి సీన్ అంటే సి అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేయడం జరిగింది. ఇలా ఏదైనా సింగులర్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం హ్యాస్ యూజ్ చేసి V3 యూజ్ చేసి ఉంటుంది ఈ టెన్స్లో. షీ హ్యాస్ సీన్ దట్ మూవీ, ఆమె ఆ మూవీ చూసింది. ఇట్ హ్యాస్ సీన్ దట్ మూవీ, అది ఆ మూవీ చూసింది. అది అంటే కాస్త ఎబ్బట్టిగా ఉంటుంది కాబట్టి బేబీ అని చెప్పి మనం అనుకుని బేబీ హ్యాస్ సీన్ దట్ మూవీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బేబీ అంటే చిన్నపిల్లాడు. మై ఫ్రెండ్ హ్యాస్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్ ఆ మూవీ చూశాడు అని చెప్పి ఇలా చెప్పాం. అయితే దిస్ ఈజ్ ద పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్ ఎలా చెప్పాలి? నెగిటివ్ చెప్పాలంటే హ్యాస్ తర్వాత నాట్ యూజ్ చేయాలి, దాన్ని హ్యాజెంట్గా మనం చెప్తూ ఉంటాం. చూడండి, హీ హ్యాజెంట్ సీన్ దట్ మూవీ, అతను ఆ మూవీ చూడలేదు. షీ హ్యాజెంట్ సీన్ దట్ మూవీ, ఆమె ఆ మూవీ చూడలేదు. ఇట్ హ్యాజెంట్ సీన్ దట్ మూవీ అంటే ఆ బేబీ హ్యాజెంట్ సీన్ దట్ మూవీ అంటే ఆ బేబీ ఆ సినిమా ఆ మూవీ చూడలేదు. మై ఫ్రెండ్ హ్యాజెంట్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్ ఆ మూవీ చూడలేదు అని చెప్పి ఇలా మనం నెగిటివ్లో హ్యాజెంట్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. ఇన్ కేస్ పాజిటివ్ క్వశ్చన్ అయితే స్టార్టింగ్లోనే హ్యాజ్ రావడం జరుగుతుంది, ఆ సబ్జెక్ట్స్ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. చూడండి, హ్యాస్ హీ సీన్ దట్ మూవీ, అతను ఆ మూవీ చూశాడా. హ్యాస్ హీ సీన్ దట్ మూవీ, ఆమె ఆ మూవీ చూసిందా. హ్యాస్ ఇట్ సీన్ దట్ మూవీ,
అది ఆ మూవీ చూసిందా? హ్యాస్ మై ఫ్రెండ్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్ ఆ మూవీ చూశాడా లేదా చూసిందని చెప్పి ఇలా మనం పాజిటివ్ క్వశ్చన్లో హ్యాస్ యూజ్ చేసి సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత V3 యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ నెగిటివ్ క్వశ్చన్ అయితే స్టార్టింగ్లోనే హ్యాస్ అండ్ రావడం జరుగుతుంది. చూడండి, హ్యాస్ అండ్ హీ సీన్ దట్ మూవీ, అతను ఆ మూవీ చూడలేదా? చూశాడా అంటే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది, చూడలేదా అంటే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. హ్యాజ్ అండ్ షీ సీన్ దట్ మూవీ, ఆమె ఆ మూవీ చూడలేదా? హ్యాజ్ అండ్ ఇట్ సీన్ దట్ మూవీ, అది ఆ మూవీ చూడలేదా? హ్యాజ్ అండ్ మై ఫ్రెండ్ సీన్ దట్ మూవీ, మా ఫ్రెండ్ ఆ మూవీ చూడలేదని చెప్పి ఇలా మనం ఈ హ్యాస్తో సింగిల్ సబ్జెక్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు HY8W వర్డ్స్తో ఈ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ హ్యావ్ ఐ డన్, నేను ఏం చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హ్యావ్ ఐ డన్, నేను చేశానా అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే వాట్ దాంతో యాడ్ చేశామో నేను ఏం చేశాను అనే అర్థాన్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వేర్ హ్యాస్ షీ గాన్, ఆమె ఎక్కడికి వెళ్ళింది. ఇక్కడ చూడండి, వేర్ పక్కన పెడదాం, హ్యాస్ షీ గాన్, ఆమె వెళ్ళిందా అని తీసుకుందాం. సో వేర్ దాన్ని యాడ్ చేసేసరికి ఏమవుతుంది, ఆమె ఎక్కడికి వెళ్ళిందని చెప్పి మీనింగ్ రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. హౌ ఫార్ హ్యావ్ దే వాక్డ్, ఎంత దూరం వాళ్ళు నడిచారు. విత్ హూమ్ హ్యావ్ ఏ వర్క్డ్, నేను ఎవరితో పని చేశాను. విత్ హూమ్ అంటే ఎవరితో, హౌ ఫార్ అంటే ఎంత దూరం. వై హ్యాస్ షీ షౌటెడ్, ఆమె ఎందుకు అరిచింది. హౌ మెనీ ఇడ్లీస్ హ్యావ్ దే ఈటెన్, వాళ్ళు ఎన్ని ఇడ్లీలు తిన్నారని చెప్పి ఇలా అన్నాం. హౌ మెనీ అంటే ఎన్ని. హూ హ్యాస్ కమ్, ఎవరు వచ్చారు. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ హ్యాస్ బేబీ ఈటెన్, ఎటువంటి పండ్లు ఆ పిల్లవాడు తిన్నాడు, ఆ పిల్ల తిన్నదని చెప్పి బేబీ అంటే చిన్న పిల్లవాడు అని చెప్పి మనం తీసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి, ఏ రకమైన చెప్పి దాని యొక్క మీనింగ్. హౌ మచ్ షుగర్ హ్యాస్ షీ బాట్, ఎంత పంచదార ఆమె కొన్నది. ఇక్కడ హౌ మచ్ అంటే ఎంత అని చెప్పి ఇలా మనం యూజ్ చేయడం జరిగింది. ఇలా మనం HY8W వర్డ్స్తో కూడా ఈ టెన్స్లో చాలా ఈజీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హోంవర్క్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ లెసన్ అంతా పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగాల గురించి ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఇప్పుడే ముగిసిన పనులు చెప్పడానికి మనం ఈ టెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ టెన్స్ యూజ్ చేసేటప్పుడు మనం కొన్ని రకాల కీవర్డ్స్ అనేవి ఎక్కువగా వాడుతుంటాం. ఆ కీవర్డ్స్ నేను ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ కుకింగ్, నేను ఇప్పుడే వంట చేశాను. ఇప్పుడే అనడానికి ఇక్కడ జస్ట్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత ఫినిష్డ్ అనే V3 యూజ్ చేయడం జరిగింది ఈ టెన్స్ కాబట్టి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ అలాగే హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి V3 యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దే హ్యావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, ఈ మధ్యనే వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అంటే ఆ పని ఈ మధ్య జరిగింది అని చెప్పి ఇలా చెప్పడానికి రీసెంట్లీ అని చెప్పి ఒక పదం యూజ్ చేసాం. నెక్స్ట్, అప్ టు నౌ షీ హ్యాస్ బాట్ మెనీ శారీస్, ఇప్పటిదాకా ఆమె చాలా చీరలు కొన్నది. అప్ టు నౌ అంటే ఇప్పటిదాకా అని చెప్పి దాని యొక్క అర్థం. హ్యావ్ యూ ఎవర్ గాన్ టు ఢిల్లీ, నువ్వు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళావా. ఇక్కడ మనం క్వశ్చన్ యూజ్ చేయడం జరిగింది. ఇలా ఇప్పుడే మూసిన పనులు చెప్పడానికి అడగడానికి కూడా మనం ఇదే టెన్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, గతంలో జరిగిన పనులు చెప్పడానికి మనం సాధారణంగా సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తుంటాం. అయితే ఒక పని గతంలో జరిగినప్పటికీ ఆ టైం మెన్షన్ చేయకపోతే, అంటే ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అన్న విషయాన్ని మనం మెన్షన్ చేయకపోయినట్లయితే అటువంటి సందర్భంలో మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. ఓకే, చూడండి, ఆఫ్ లేట్ షీ హ్యాస్ బాట్ ఎ న్యూ కార్, ఈ మధ్య ఆమె కారు కొన్నది అన్నాం. అంటే ఈ మధ్య అన్నాం అంటే గతంలో కొన్నదే, కానీ ఎప్పుడు కొన్నది అనే విషయాన్ని మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఆఫ్ లేట్ అంటే ఈ మధ్య అని చెప్పి ఈ టెన్స్ యూజ్ చేయడం జరిగింది ఈ సందర్భంలో. నెక్స్ట్ వన్, దే హ్యావ్ ఆల్రెడీ ఈటన్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఆల్రెడీ అంటే ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఎప్పుడు చేశారని చెప్పి ఆ టైం మనం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, హ్యాస్ షీ జస్ట్ లెఫ్ట్, ఆమె ఇప్పుడే వెళ్ళిపోయిందా అంటే ఎప్పుడు వెళ్ళింది అని మనం అడుగుతున్నాం. అయితే ఆ టైం అనేది మనం అడగట్లేదు, ఓన్లీ ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పి ఇలా అన్నాం. అంటే ఇలా మనం ఒక యాక్షన్ గతంలో జరిగినప్పటికీ ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే టైం మెన్షన్ చేయలేనప్పుడు, అది చేసే అవసరం లేనప్పుడు ఖచ్చితంగా మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, గతంలో ఒక యాక్షన్ జరిగినప్పుడు టైం మెన్షన్ చేస్తే ఏ టెన్స్ యూజ్ చేయాలి, టైం మెన్షన్ చేయకపోయినట్లయితే ఏ టెన్స్ యూజ్ చేయాలని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లియర్. చూడండి, ఇక్కడ మనం 2 సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంది, మరొక సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. చూడండి, ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2012 ఆర్ 2013 ఆర్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఐ సబ్జెక్ట్ యూజ్ చేసి
కంప్లీట్ అనే వెర్బ్ యొక్క V2 యూజ్ చేయడం జరిగింది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సెంటెన్స్లో. ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ చెప్పి ఇలా అన్నాం. అలాగే ఇక్కడ పర్టికులర్ టైం మెన్షన్ చేసాం, ఇయర్ మెన్షన్ చేసాం, 2013 2012 గత సంవత్సరం అని చెప్పి. సెకండ్ వన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ, ఈ మధ్య, ఆఫ్ లేట్, ఈ మధ్య నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అని చెప్పి ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ యూజ్ చేసి, హ్యావ్ యూజ్ చేసి, కంప్లీట్ అనే వెర్బ్ యొక్క V3 యూజ్ చేయడం జరిగింది. ఎందువల్లంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న సెంటెన్స్ కాబట్టి. అంటే ఇక్కడ మనం ఒక పర్టికులర్ టైం మెన్షన్ చేయలేదు, రీసెంట్లీ అన్నాం, ఈ మధ్య అన్నాం, ఎప్పుడు అన్నది మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసాం. ఇక్కడ ఎగ్జాక్ట్ ఒక టైం చెప్పాం, 2012 అని చెప్పాం, 2013 అని చెప్పాం, లాస్ట్ ఇయర్ అని చెప్పాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ అండ్ ఆల్సో ప్రెజెంట్ పర్ఫెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, గతంలో ప్రారంభమై ఎప్పటికీ జరుగుతున్న పనులు చెప్పడానికి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. చూడండి, దే హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 1998, 1998 నుంచి వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అంటే 1998 నుంచి వాళ్ళు నివాసం ఉండడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇప్పటికీ ఇంకా వాళ్ళు నివాసం ఉంటున్నారని చెప్పడానికి ఇలా మనం ఈ వాక్యం మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఈ సెంటెన్స్ మనం చెప్పడం జరిగింది. అలాగే దే హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ ద లాస్ట్ 20 years, గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి నివాసం ఉంటుందని చెప్పి ఇక్కడ ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పాం, ఇక్కడ ఎగ్జాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పాం. అంటే ఈ టెన్స్లో ఈ కాంటెస్ట్లో మనం సిన్స్, ఫర్ అనే 2 రకాల టైంని తెలియజేసే ప్రిపోజిషన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందువల్లంటే ఇక్కడ ఒక టైంని తెలియజేస్తున్నాం, అంటే వాళ్ళు 1998 నుంచి నివాసం ఉంటున్నారు, లేదా గత 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారని చెప్పి ఇక్కడ మనం టైం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సిన్స్, ఫర్ అనే 2 రకాల ప్రిపోజిషన్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అదే ఫర్ అయితే పీరియడ్ ఆఫ్ టైం, అంటే అమౌంట్ ఆఫ్ టైంని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిన్స్ 1998 అన్న అంటే 1998 నుంచి, ఫర్ ద లాస్ట్ 20 years అన్న అంటే గత 20 సంవత్సరాల నుంచి. ఇలా సిన్స్ ఫర్ యూజ్ చేస్తుంటాం. ఈ సిన్స్ ఫర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, లింక్ అనేది నేను కమెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీరు చూడండి. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ ఫర్ ద లాస్ట్ 2 years, గత 2 సంవత్సరాల నుంచి ఆమె టీచర్గా ఉన్నది. ఇక్కడ చూడండి, బీన్ అనేది ఉండు అని అర్థంలో యూజ్ చేస్తాం. బీ అనే వెర్బ్ యొక్క V3 ఏంటి, బీన్. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత హ్యాస్ యూజ్ చేసి బీ అనే వెర్బ్ యొక్క V3 మనం యూజ్ చేసి ఈ విధంగా షీ హ్యాస్ బీన్ ఏ టీచర్ అని చెప్పాం. అలా కాకుండా ఆమె గత 2 సంవత్సరాల నుంచి టీచర్గా వర్క్ చేస్తుందని చెప్పాలనుకోండి, షీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అని చెప్పాలి. అంటే అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ హ్యాడ్ ఎ ఫీవర్ ఫర్ ఎ వీక్, అంటే గత వారం రోజుల నుంచి నాకు జ్వరంగా ఉందంటే వారం రోజుల క్రితం నాకు జ్వరం స్టార్ట్ అయింది, ఇప్పటికీ నాకు ఇంకా జ్వరంగా ఉందని చెప్పి గతంలో ప్రారంభం ఇప్పటికీ ఇంకా జరుగుతున్న పని చెప్పడానికి ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ టెన్స్. అలాగే ఇక్కడ చూడండి, హ్యాడ్ యూజ్ చేస్తాం. హ్యాడ్ అంటే హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3. ఎందువల్లంటే ఈ టెన్స్లో మనం ఇప్పుడు కూడా V3 యూజ్ చేస్తుంటాం కాబట్టి సబ్జెక్ట్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి తర్వాత హ్యావ్ అనే వెర్బ్ యొక్క V3 హ్యాడ్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పాం. ఫ్రెండ్స్, మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు ఎన్నిసార్లు అన్నిసార్లు అని చెప్పి అంటూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. టేక్ ఏ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ సీన్ దట్ మూవీ 4 times, నేను ఇప్పటికీ 4 సార్లు ఆ మూవీ చూసేసాను. అంటే గతంలో 4 సార్లు ఆ మూవీ చూడడం జరిగిందని చెప్పి దీని యొక్క అర్థం. షీ హ్యాస్ బీన్ టు ఢిల్లీ 2 times, ఆమె ఇప్పటికే 2 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చేసిందని చెప్పి ఇలా అన్నాం. ఇక్కడ బీన్ అంటే వెళ్ళి రావడం. నెక్స్ట్, ఒక యాక్షన్ గతంలో జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం, అంటే ఆ యాక్షన్ యొక్క ప్రభావం ఎప్పటికీ ఉన్నట్లయితే, అంటే ప్రెజెంట్కి రిలవెంట్గా ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా ఆ యాక్షన్ చెప్పడానికి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, రవి హ్యాస్ గాన్ టు USA, రవి USA వెళ్ళాడు అంటే అర్థం ఏంటి, ఇప్పుడు అతను USAలో ఉన్నాడని చెప్పి అర్థం. అంటే ఇప్పుడు అతను USAలో ఉండడం అనేది ప్రెజెంట్ అయితే అతను వెళ్ళడం అనేది ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఐ హ్యావ్ వర్క్డ్ ఆల్ డే, నేను రోజంతా పనిచేశాను కాబట్టి ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను. నౌ ఐఎమ్ సో టైర్డ్, అంటే ఇప్పుడు అలసిపోయి ఉండుట అనేది ఏంటి, గతంలో నేను పనిచేసి ఉన్నాను కాబట్టి ఆ పని యొక్క ప్రభావమే ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నాను అని చెప్పి ఈ విధంగా ప్రెజెంట్కి అలాగే గతంలో జరిగిన దానికి మధ్య రిలవెన్స్ మనం చెప్పేటప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, అచీవ్మెంట్స్ గురించి ప్రస్తావించినప్పుడు కూడా మనం ఈ టెన్స్ వాడతాం.
హీ హాస్ గాట్ అన్ అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ కొరకు బెస్ట్ మ్యూజిక్కై అతను అవార్డు సాధించాడు, అవార్డు పొందాడని చెప్పి ఇలా అన్నాం. దే హ్యావ్ ఇన్వెంటెడ్ ఎ న్యూ మెడిసిన్, వాళ్ళు ఒక కొత్త మెడిసిన్ కనిపెట్టారని చెప్పి ఇలా వాళ్ళ యొక్క అచీవ్మెంట్ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. హీ హ్యాస్ క్రియేటెడ్ ఎ న్యూ రికార్డ్ బై విన్నింగ్ అంటే గెలవడం ద్వారా అతను ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పి ఈ టెన్స్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. లెర్నర్స్, మనం ఈ టెన్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని రకాల ఫ్రేజెస్ వర్డ్స్ని ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి వర్డ్స్ ఫ్రేజెస్తో ఇప్పుడు కొన్ని రకాల సెంటెన్స్ మనం తెలుసుకుందాం. ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ ఏజెస్ అంటే చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా అని చెప్పి దాని యొక్క అర్థం. కొన్ని ఏండ్లుగా నేను అతన్ని చూడలేదని చెప్పి దాని యొక్క అర్థం. షీ హ్యాస్ వెయిటెడ్ ఫర్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే చాలాసేపు, ఆమె చాలాసేపు నా కోసం వెయిట్ చేసిందని చెప్పి ఇక్కడ చెప్పాం. సో ఫార్ వీ హ్యావ్ సీన్ 3 మూవీస్, ఇప్పటిదాకా మేము 3 మూవీస్ చూసాం, 3 మూవీస్ చూసాం అని చెప్పి ఇలా అన్నాం. సో ఫార్ అంటే ఇంతవరకు. ఐ హ్యావ్ హ్యాడ్ టీ జస్ట్ నౌ, ఇప్పుడే నేను టీ తాగాను. జస్ట్ నౌ అంటే ఇప్పుడే. అప్ టు ప్రెజెంట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఓకే, ఇప్పటిదాకా అంతా సరిగ్గానే ఉంది. అప్ టు ప్రెజెంట్ అంటే ఇప్పటిదాకా, ఇప్పటి వరకు. ఈ అప్ టు ప్రెజెంట్ ప్లేస్లో అప్ టు నౌ యూజ్ చేయొచ్చు, సో ఫార్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ నెవర్ ఈటన్ బిర్యానీ, నేను ఎప్పుడు కూడా బిర్యానీ తినలేదు అంటే నెగిటివ్ మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా తినలేదని చెప్పడానికి ఇక్కడ నెవర్ యూజ్ చేస్తాం, ఎప్పుడు అని అర్థంలో. దే హ్యావ్ వర్క్డ్ ఆల్ నైట్, వాళ్ళు రాత్రంతా పనిచేశారు. రాత్రంతా అనడానికి ఇక్కడ ఆల్ నైట్ ఇవ్వడం. హ్యావ్ యూ సీన్ హిమ్ బిఫోర్, అతన్ని ఇంతకుముందు చూసావా, ఇంతకుముందు అనడానికి ఇక్కడ బిఫోర్ యూజ్ చేసాం. హీ హ్యాస్ టాక్ టు మీ వన్స్, ఒక్కసారి నాతో అతను మాట్లాడాడు, ఒక్కసారి అనడానికి ఇలా వన్స్ యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, నేను ఏదైతే అండర్లైన్ చేశానో ఆ వర్డ్స్ కింద ఫ్రేజెస్ కింద వీటిని ఫ్రీక్వెంట్గా మనం ఇదే టెన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ హోంవర్క్. ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని తెలుగు సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి నాకు ఆన్సర్స్ రూపంలో తెలియచేయండి. వాటికి కరెక్ట్ ఆన్సర్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైనా లాటరీ గెలిచావా? నేను ఇప్పటిదాకా 3 సార్లు కాఫీ తాగాను. అతను 2023 నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. నేను ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. ఆమె చాలాసార్లు సింగపూర్ వెళ్ళొచ్చింది. ఇప్పుడే నువ్వు నాకు కాల్ చేసావా? నేను ఇంకా ఫోన్ కొనలేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు చాలా ఇంగ్లీష్ ఈజీగా తక్కువ టైంలో నేర్చుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందులో 30 days ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాలెంజ్ కోర్స్ని ఫాలో అవుతుండండి. చాలా ఈజీగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.